అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి కొత్త ఆదివారం రోజున మరి దేవుడు ఇంకో అవకాశం ఇచ్చినందుకు ప్రభుకి వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు పేరిట వందనాలండి. మరి ఈరోజు కూడా మనము చిన్న ప్రార్థన చేసుకుని, పాట పాడుకుని, దేవుణ్ణి ఆరాధించి వాక్య ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మరి ఆదివారం రోజున నేను మమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి. లాస్ట్ వీక్ అంతట్లో తోడునని మీకు వందనాలు తండ్రి. నాయన మరి ఈ వారం నాయన మేము ఆరాధించుతుండగా, వాక్యం వినిచుండగా మీరు మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. నాయన తండ్రి, మీరు మాట్లాడతారు, ఎందుకంటే మీరు సజీవుడైన దేవుడు తండ్రి, నమ్మదగిన దేవుడు తండ్రి, లోకరక్షకుడా మీకు వందనాలు తండ్రి. రాజులకు రాజా, ప్రభువుకు ప్రభువా, నాయన మీకే స్తుతులు, స్తోత్రాలైనా. ప్రభా నాయన మీరు మాతో మాట్లాడితే చాలు తండ్రి. మాకు ఏమున్నా లేకపోయినా యేసు ఉంటే చాలు తండ్రి. మీ నీతిని, మీ రాజ్యాన్ని మేము వెతికే కృపంచ కోరుకుంటున్నాను నాయన. ఎందుకంటే మీరు మాలో లేకపోతే, మాతో లేకపోతే మాకు మాకు శూన్యం, మా జీవితమే వ్యర్థం నాయన. ఎందుకంటే మీరు ఆది నుండి అంతం వరకు మీరే ఉన్నారు. అల్ఫా ఒమేగా మీరే తండ్రి ప్రభా. నాయన మీరు సృష్టికర్త యెహోవా తండ్రి ప్రభా. మీరు సృష్టిని సృజించిన దేవుడు తండ్రి. నాయన మరి మీరు తండ్రి, మీ తోడు లేనిదే మేము వ్యర్థం తండ్రి. మరి మీరు మా తోడు ఉండండి, వాక్యం ద్వారా మాట్లాడమని కోరుకుంటూ, మరి ఈ సర్వీస్ అంతట్లో మీరే తోడుండి సహాయం తెచ్చమని కోరుకుంటూ, నాయన మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుని యేసు నామమున నడివేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి పాట పాడి దేవుని మహిమపరుద్దామండి. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా తండ్రి, యెస్ లార్డ్, నిత్యము మిమ్మల్ని స్తుతించాలి నాయన తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం నాయన తండ్రి. ప్రభువా హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయన. అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునయున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. Yes Lord, hallelujah. Thank you Lord Jesus. నాయన తండ్రి, hallelujah. Yes Lord, yes Lord, yes Lord, yes Lord. Hallelujah, hallelujah, hallelujah. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మాజునైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా,
జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన నా పరి. జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా. మాతోనే సృష్టినంతా కలుగజేసిన కాంక్షుడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజ్యుడా. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. మరి మనం ఇప్పుడు మత్తయి సువార్త చదువుకుందామండి. మనం ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనము 3, 4, 5 3 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3, 4, 5. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఆమేన్. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 3, 4, 5 3 వచనాలు మనం ధ్యానాంశంగా ఈరోజు చూసుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3, 4, 5 వచనాలు ధ్యానాంశముగా చూసుకుందాం. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ డు నాట్ జడ్జ్ అదర్స్ అనే టాపిక్ మన హెడ్డింగ్. మీరు తీర్పు తీర్చకుడి. డు నాట్ జడ్జ్ అదర్స్, మీరు తీర్పు తీర్చకుడి అనే మన టాపిక్ చూసుకుందాం. 3, 4, 5 వచనాలు. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? సో ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ కంటిలోనున్న దూలం అంటే మన కంటిలో దూలం ఉందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ సహోదరుడు అంటే తమ్ముడు, చెల్లి, లేదంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మనం ఎలా ఎంచుకుంటామో, వాళ్ళ కంట్లో ఉన్న నలుసు అంటే చిన్నగా ఉంటుంది. నలుసు అంటే ఇప్పుడు నలక పడ్డదంటారు. ఇప్పుడు ఒక్కొక్కసారి చిన్న నలకో ఏదో పట్టదంటారు. మనం అది తీసేసుకుంటాం ఈజీగా. ఇట్లా కళ్ళు ఇలా నలపగానే ఏదైతే ఉందో, మరి బ్యాడ్ థింగ్ ఏదైతే ఉందో మన కంట్లో, అది మనం తీసేసుకుంటాం. కానీ యేసు ఏం సెలవిస్తున్నాడంటే, నీ కంటిలోనున్న దూలం నెంచక అంటే మన కంట్లో మన సహోదరుని కంటే పెద్దది అంటే పెద్దదంటే ఏ విధంగా అంటే ఎంచుతున్నాడంటే, దూలం అంటే వస్తువు సైజ్ వైజ్ చూసుకుంటే ఏమంటారు నలుసు అనేది చిన్నది సైజు, కానీ దూలం అనేది చాలా పెద్దది సైజు వైజు, వెయిట్ వైజు. అదేవిధంగా చూసినప్పుడు జనాలకు కూడా అమ్మో ఇంత పెద్దదా అని. ఇప్పుడు ఎలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన ముఖం మీద చిన్న మొటిమ ఉందనుకోండి, పింపుల్, అది దూరం నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తుంది, దగ్గరికి వస్తే అప్పుడు ఓహో పింపుల్ ఉందా అనుకుంటాం. అదే ఇప్పుడు మనకి పెద్ద బొబ్బు వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం ఒక్కొక్కసారి మీరు గమనించుకున్నట్టయితే మన తల గోడకు కానీ దేనికైనా తాకినప్పుడు బొబ్బు వస్తుంది.
ఆ బొబ్బొచ్చినప్పుడు బొబ్బ అన్నది కనిపించేస్తది అది. దూరం నుంచి అయ్యో! బొబ్బొచ్చిందా అని మనం జనాలు ఆశ్చర్యపోతారు. ఆ విధంగా నలుస్సు అనేది చిన్నది, దూలం అనేది పెద్దది మన జీవితాల్లో. సో, నా జీవితం అంటే ఇప్పుడు నేను ఒక మనిషి నా సహోదరుడి కంట్లో నలుసు వెతుకుతున్నాననుకోండి, అంటే తప్పులు ఎతుకుతున్నాననుకోండి, దేవుడేం సెలవిస్తున్నాడంటే వాక్యము, ఫస్టు నా కంట్లో దూలం అంటే నాలో తప్పులెక్కువున్నాయని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంటే మనలోనే చాలా తప్పులున్నాయి. ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకుందాం. ఆ తప్పుల పట్ల మనం ప్రార్థిద్దాం. దేవుని గోజాడదాం. దేవుడి సన్నిధిలోకెళ్ళి క్షమించండి ప్రభువా అని మనం ప్రార్థించాలి. అప్పుడు మన సహోదరుని కంట్లో మనము తప్పులెత్తొచ్చు. కానీ ఎత్తలేము. ఎందుకంటే అండి, మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర సన్నిధిలోకెళ్ళి మనము దేవుడిని క్షమించమని ప్రార్థిస్తామో, దేవుడు అప్పుడు మనకి ఏం చెప్తాడంటే, నీ తప్పులు నీకు క్షమించాను. నువ్వు వాళ్ళ తప్పులు క్షమించమని చెప్తాడు. అది దేవుడు మనకి నేర్పిస్తాడు వాక్యం. సో, నీ కంట్లో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి మన కంట్లో దూలమున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంట? మన సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? మన కంట్లో దూలముండగా మన సహోదరుని చూసి అంటే నేను తప్పులు చేస్తుండగా నా 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 జీవితం తప్పుడు జీవితం ఉండగా పక్కనోడి జీవితంలోకి మనం తొంగి చూసి నీ తప్పులు సరిదిద్దుకో అని మనం చెప్పడం ఎలా అని క్వశ్చన్ చేస్తున్నాడు దేవుడు. మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. మనం ఆన్సర్ చెప్పుకోవాలి. వేషధారి మొదట నీ కంట్లోనున్న దూలమును తీసివేసుకొనుము. వేషధారి అంటే వేషధారణ చేసుకుంటున్నావు. అంటే ఒక కైండ్ ఆఫ్ మాస్క్‌లు యేసుకుంటున్నావు నువ్వు. అంటే వేషధారిలా బిహేవ్ చేస్తున్నావు. నీ నీ జీవితమే ఒక వేషధారి. ఒక క్లారిటీ లేదు. ఒక ప్యూరిటీ లేదు. క్లారిటీ లేదు. హోలీ లేదు. ఏమీ లేదు అని దేవుడు డైరెక్ట్ మనకే మాట్లాడుతున్నాడు. వేషధారి మొదట నీ కంట్లోనున్న దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంట్లోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఫస్ట్ నీ కంట్లోనున్న ఉన్న దూలం అంటే నీ తప్పులు నువ్వు సరిదిద్దుకో. అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న తప్పుల్ని నువ్వు ఈజీగా అంటే చాలా చిన్న తప్పుగా అనిపిస్తుంది. అప్పుడు నీ తప్పులు నువ్వు సరిదిద్దుకున్నప్పుడు పక్కనోడు తప్పులు నీకు తప్పులాగానే కనిపించదు అన్న విధంగా చెప్తున్నాడు. నీ కంట్లోనున్న దూలాన్ని నువ్వు తీసివేసుకో. తర్వాత నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసుని నువ్వు తీయవచ్చు. ఈజీగా తీయవచ్చు అని చెప్పి దేవుడు తేటగా తీయవచ్చు. తేటగా అంటే ఈజీగా కనబడును. తేటగా కనపడును అంటే ఇప్పుడు నీళ్ళు మీరు గమనించుకున్నట్లయితే కొన్ని మనం చెరువుల దగ్గరకో సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళు పైనుంచి చూడడానికి కింద వరకు కంచిగా తేటగా కనిపిస్తుంది. అది తేటగా అంటే చేపలు కనిపిస్తాయి, రాళ్ళు కనిపిస్తాయి, అన్నీ కనిపిస్తాయి. కానీ కొన్ని చెరువుల దగ్గరకో సముద్రాల దగ్గరికి వెళ్తే అంతా మట్టి ఉంటుంది, కనిపించదు. మీరు ఎంతో లోతుకి వెళ్తే కానీ మీకు కనిపించదు. ఆ విధంగా మన జీవితాలు కూడా అంత తేటగా ఉండాలి. అంటే మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడి సన్నిధిలోకి వెళ్ళి తప్పు ఒప్పుకోవాలి. సో తేటమైన జీవితాలు ఉన్నాయి లేవా అని మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మరి వాక్యము ఏం సెలవిస్తుందంటే మనము ఎవరిని తీర్పు తీర్చొద్దు, దేవుడు మనల్ని తీర్పు తీర్చడు. అదేవిధంగా మన కంట్లో దూలం ఉండగా మన పక్కనోడి కంట్లో నలుసు ఎతకడానికి మనం ప్రయత్నించొద్దండి. మరి ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఈ వారం అంతట్లో మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుని ముందుకెళ్ళి మన జీవితాన్ని మనం సరిదిద్దుకుందామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమున లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన తండ్రి ప్రభా. నాయన మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదివాం తండ్రి. ఈ వచనాల నుంచి మరి మా కంట్లోనున్న దూలాన్ని మేము సరిదిద్దుకుని తర్వాత మా సహోదరుని కంట్లో నలుసు వెతకమని చెప్పారు తండ్రి. ఆ విధంగా మా జీవితాల్లో ఉన్న తప్పులు మేము సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినారననే మీకు వందనాలు తండ్రి. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుని ఈ వారమంతట్లో ప్రార్థన చేసి మీ వాక్యం ధ్యానించుకుని మమ్మల్ని మేము సరిదిద్దుకుని మా సహోదరుని కంట్లో అప్పుడు నలుసు వెతకమని చెప్పారు తండ్రి ప్రభా. అప్పుడు అది తేటగా కనిపిస్తుంది అని చెప్పారు తండ్రి. ఆ విషయానికి మీకు వందనాలు తండ్రి. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకు వందనాలు, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకే వందనాలు తెలుపుకుంటూ నాయన మరి ఈ వాక్యాన్ని మా జీవితాల్లో అన్వయించుకుని మేము సరిదిద్దుకునే చాలా ఉన్నాయి, అన్నీ కూడా సరిదిద్దుకుని ముందుకెళ్ళే కృపణించ కోరుకుంటూ ఎటువంటి తప్పుల్లో మేము పడ్డామో, తప్పుడు దారిలో ఉన్నాము, ఎటువంటి ఊరుల్లో మేము చిక్కుకున్నామో యేసునామంలో ఆ ఊరుల్లోంచి మేము బయటపడును గాక. యేసునామంలో ఆ చిక్కుల్లోంచి మేము బయటపడును గాక. ప్రతి ఒక్క బిడ్డకి విడుదల కలుగును కాక. ప్రతి ఒక్క బిడ్డ కంట్లో ఉన్న దూలాన్ని తొలగిపోవును కాక. ప్రతి సహోదరి కంట్లో ఉన్న నలుసు తొలగిపోవును కాక. నా కంట్లో ఉన్న దూలం తొలగిపోవును కాక. నాయన మీకే వందనాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నెరవేర్చుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట షలోమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.